వాటర్లనే కదా ఆమె ఒట్టు కూడా వేస్తుంది, దేవుడి మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు, ఆస్తుల పంచాయతీ కదా, ఆత్మగౌరవ పంచాయతీ అంటుంది. దేవుళ్ళ మీద ఒట్టు చేస్తారు, నరసింహస్వామి మీద చేస్తుంది, రేపు పెద్దమ్మ తల్లి జూబ్లీలో చెప్తుంది, రేపు వెంకటేశ్వర స్వామి మీద చెప్తుంది. నాది ఆస్తుల పంపకం కాదు, నాది ఆత్మగౌరవం ఇదని చెప్తుంది. అవును, నేను అంటున్నా నార్కో టెస్ట్ పెట్టండి, ఆత్మగౌరవమా లేకుంటే ఏదైతే పంచాయతీయా డబ్బుల పంచాయతీయా తేలిపోతుంది. నేను ఇద్దరు పిల్లల మీద ఒట్టు, సెంటిమెంట్ని రెచ్చగొడతారు వీళ్ళు, సెంటిమెంట్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఆ రోజు తెలంగాణ మేము నడిపించినప్పుడు సెంటిమెంట్ మీద నడిపించినాం. తర్వాత ఈమె తెలంగాణ జాగృతి పెట్టి పార్టీ పెడతా అంటుంది, ఇప్పుడు పేమెంట్ మీద పెడుతుంది ఈమె, పేమెంట్. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బహిరంగ సభ ఉంటే జనాలు వచ్చేటోళ్ళు. అవును, కానీ కేసీఆర్ గెలిచిన తర్వాత 2014లో మేము సింగిల్ పార్టీగా ఇదైనాం, మేము అధికారంలో వచ్చినాం. ఈ కుటుంబ సభ్యులు చెప్తే అధికారంలో వచ్చిరా? ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, రకరకాలుగా అందరూ కలిసి తీసుకొచ్చారు. ఆ రోజు పోలీస్ అటువంటి వాళ్ళు, కిష్టయ్య అటువంటి వాళ్ళు బలిదానం చేశారు. చాలామంది బలిదానం చేసినప్పుడు 10 సంవత్సరాలలో ఈమెకు ఎందుకు యాదకు రాలే? ఇప్పుడు ఈమెను బయటికి పంపించగానే అన్నీ యాదకు వస్తున్నాయి. అందుగురించి ఆమె ఏడుస్తే నాకు సింపతి పెరుగుతుంది. ఒక రాణి రుద్రమదేవి లేక నేను ఏది మన మద్రాసులో జయలలిత ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను మేకప్ వేసుకుంటా, నేను ఏడుస్తాను, నాకు సింపతి వస్తుంది. ఒక శక్తిగా తయారైతా, ఒక రాజకీయ పార్టీగా తయారైతా. అంతా అహంకారం అంతా ఎందుకంటే డబ్బు ఉంది ఆమె దగ్గర, ఏదన్నా చేయవచ్చు, కొనుక్కోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. ఆమెకు అంత చిత్తశుద్ధి ఉంటే 119 నియోజకవర్గాలలో ఆమె పోటీ పెట్టమని ఒక 5-10 సీట్ల మీద పెట్టేసి ఏదో పార్టీతోటి టైఅప్ చేసే గేమ్లో ఇది ఎడుపు ఉందని నేను చెప్తాను. మీ పార్టీతో ఏమైనా టైఅప్ ఏదన్నా కావచ్చండి, రాజకీయంలో ఏదన్నా కావాలి మీరు మీ పార్టీలో? అది మా పార్టీ హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి. అది నేను ముఖ్యంగా కవిత వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా కొన్ని ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కనిపించినా పేరు ఉందని పేరే కనిపిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఎందుకండి? ఆమె కవితను తీసుకొస్తే గవర్నమెంట్ ఇంకా ఇది ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి, ఆ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు కేసీఆర్ కూతురుగా బయటకు వస్తుంది కాబట్టి ఆమెతో మాట్లాడిస్తే బీఆర్ఎస్ పార్టీ పతనం చేయొచ్చు అన్నటువంటి ఒక ఎత్తుగడగా కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎక్కడ ఉంది? ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే టీఆర్ఎస్ కించి బీఆర్ఎస్ మారిరో ఆ రోజే 17 పార్లమెంట్ సీట్లలో ఒక్క పార్లమెంట్ సీట్ గెలవాలి. ఇలా వీళ్ళు జై తెలంగాణ అనే ఈ దానికి వీళ్ళ కుటుంబ సభ్యులకు అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ రోజు నుంచే వీళ్ళకు లుక మొదలైపోయింది. ఇలా 1200 మంది ఎందుకు ఏడుస్తుంది ఆమె? 1200 మంది చనిపోయిన వాళ్ళ ఆత్మ ఏడిపిస్తున్నారు వాళ్ళకి. ఇలా మీరు అవినీతి చేసారు, మా అటువంటి వాళ్ళని బలి తీసుకుర్రు అనే ఉద్దేశంతో ఆమె ఏడుపు కానీ, ఆమె ఇది కానీ తర్వాత ఏదో సింపతి వస్తుందని ఏదైతే చెప్తుందో అది రాదు. 1200 మంది ఉసురు తలుపుతుంది. మా అటువంటి కార్యకర్తలది చెమట నెత్తురు కలిపి తెలంగాణ సాధించినాం. ఆ దాని మీద మీరు ఒక పుట్ట కట్టినప్పుడు ఆ పుట్టలో పాములు దొరికినట్లు ఆ రోజు తెలంగాణ మూవ్మెంట్ ఉద్యమకారులు చేస్తే అందులో పాములు దొరికి 2006లో ఈయన అన్న కేటీఆర్, ఆ సంతోషరావు ఎక్కడ ఉండేదో ఎవరికి తెలియదు. ఇటువంటి వాళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలు అవినీతి మీద ఉన్నారు. అందు గురించి పైసలు ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు ఒక మాట చెప్పారు, నాకు ఇప్పటికి గిట్ట యాదుకుంది, మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే మాకు రాళ్ళతోటి కొట్టండి, నా కుటుంబం, నేను నా భార్య లింగళ్ళం, మాకు పావుసేరు బియ్యం పెడితే సరిపోతుంది అన్నారు. ఎప్పుడైతే కేటీఆర్ కవిత వచ్చిందో క్వింటల్ బియ్యం సరిపోలే, అక్కడికించే అవినీతి మొదలైంది. ఇవాళ నేను 1994లో నేను బోత్కెంచి బీఎస్పీ క్యాండిడేట్ 94 కాన్సీరామ్, ఆ రోజు లేబర్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని రాజీనామా చేసి పోటీ చేసిన 94లో. 94కించి ఆదిలాబాద్ జిల్లాలో నాకు బాగా పట్టు ఉంది. నా టికెట్ 2014లో నేను గెలుస్తా అక్కడికించి మంత్రి అవుతా అంటే ఒక అమాయక టీచర్ని తీసుకువచ్చి ఆ టికెట్ని ఏ లావాదేవీలు జరిగిందో నాకు అంతా తెలుసు. ఎవరన్నా పట్టు చీరలు పండ్లు తీసుకొస్తే ముంగట ఇంట్లో పెట్టి డాడీ ఈయన చాలా మంచోడు అని చెప్పి అటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి అక్కడికించి పైసలు తీసుకొని ఇవాళ తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ
నేను వచ్చిన తర్వాత తెలంగాణ ఆడపడుతులు బతుకమ్మ ఆడేది నేర్చుకుర్రు, మేము వచ్చిన తర్వాత దసరా పండుగ చేసేది నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాత బోనాలు చేసేది నేర్చుకున్నారు, మేము వచ్చిన తర్వాత కొట్లాట పట్టిమ తెలుసుకున్నారు, మేము వచ్చిన తర్వాత మా కుటుంబం ఇప్పుడు గిట్ట అంటారు వాళ్ళు. మా నాయన తీసుకొచ్చాడు, అవును, ప్రాణం మొత్తము నిరాహార దీక్ష చేసి చావు నోట్లో పోయిండు. ఆ నిరాహార దీక్ష నాకు తెలుసు కదా, ఎన్నిసార్లు గ్లూకోజులు ఎక్కించుకున్నాం, ఎన్నిసార్లు టిఫిన్లు పెట్టినాం, ఎన్నిసార్లు ఈ విధంగా చేసినాం. ఇవాళ ఎందుకు ఇది చేస్తారు? వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద లేదు కదా. వీళ్ళ ప్రజాస్వామ్యం మీద లేనప్పుడు అసెంబ్లీ అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఓటేసిన ఓటర్ల మీద గౌరవం లేదు. ఇవాళ ఎవరి మీద వీళ్ళకి గౌరవం ఉంది? మీరు ఒకటి చేయండి, రాజ్యాంగం మారుస్తాను మీ తండ్రి గిట్ట ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పిండు కదా, ఇప్పుడు మీరు గెలిస్తే ఒక తీర్మానం చేయండి, ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి రద్దు చేస్తూ దొరల పరిపాలన, గడిల పరిపాలన, 10 సంవత్సరాలు ఎన్నికలు అడగవద్దు, దొరలు ఏం చెప్తే అది చేయాలి, ఉడుగంబట్టాలి, మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మేము చెప్పినట్లు ఉండాలి, మేము రాజరిక పరిపాలన చేస్తామని ఒకటి తీర్మానం చేసి ఎలక్షన్లో పోండి. మొత్తం మ్యాండేట్ మీకే వస్తుంది. 119కి 119 మీరే గెలుస్తారు, మేమందరం ఓడిపోతాం, అందరూ ఒకటవుతారు. వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం కాదు, 1200 మంది బలిదానం వాళ్ళ ఆత్మ ఆడిస్తున్నది ఇది వీళ్ళకు. ఇవాళ ఈమె ఏడ్చింది, రేపు హరీష్ రావు ఏడుస్తాడు, తర్వాత కేటీఆర్ ఏడుస్తాడు, భారతదేశం విడిచిపెట్టి సంతోషరావు పారిపోతాడు.